चिट्टेल का कांगाई चटनी में कूद गई इधर देख चिट्टेल का कांगाई అని చట్నీ में कूद गई ఎంజాయ్ చేస్తుంది ఈత కొడుతుంది ఈత స్విమ్మింగ్ చేస్తుంది అని చెప్పి ఇట్లా ఉంటుంది. ప్రిన్సిపల్ తినబెట్టి పిల్లలారా అక్కడ మీరు అన్నా మేడం ఇది నా బర్త్డే అయ్యి అని చెప్పి అది తీసుకుపోయి తినబెట్టేది ఉండే లట్టుకున కొరికేది. వేరే దేశాలు తింటారు అవి కూడా. ఆస్కి నేడు ప్రభుత్వాది నేతలు తప్పు చేస్తే వాటి దుష్ఫలితాలు కోట్ల మంది ప్రజలు భరించాల్సి వస్తుంది. చేసిన వారు తప్ప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి, ఓడిపోతే గవర్నరో కార్పొరేషన్ చైర్మనో. ఇది వ్యవస్థ. పాలకుల ఇష్టానుసారంగా కాదు, పాలితుల ఇష్టాలకు లోబడి పాలన సాగాలి. వ్యక్తిలాగే దేశానికి కూడా వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని ఉమ్మడిగా కాపాడుకోలేమా? ప్రజాక్షేమానికై ఎంతటి త్యాగానికైనా సిద్ధపడే వాడే ప్రజానాయకుడు. ప్రజలు ఒక్కరుగా చేయలేని పనిని ఒక్క ఓటు ఆయుధంతో చేయగలరు. ఎన్నిక ఏదైనా ఓటర్లదే విజయం. ఓటు వేయకపోవడమే అపజయం. ఇలా కొంచెం వ్యతిరేకత. ఓట్లది విజయం అనేది అపజయమే. ఇప్పుడు ఓటు వేసిన అపజయమే. ఎందుకు చెప్పాలా? ఈయనకి గెలిపియాలనే మంచోడే అని చెప్పి నన్ను గెలిపిస్తాం. ఈయన ఏం చేస్తుడు? ఉండేకాడు ఉంటున్నా ఆ పార్టీలో ఆడొద్దనే ఈయనని గెలిపిస్తే ఈడోయే అన్నడే ఓటు ఎక్కడ విజయం కావాలి? మొత్తం ఈ వ్యవస్థల రాజకీయ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళకి వేయొద్దే. ఇండిపెండెంట్ నాకు ఎన్ని వేయాలి? అతను మాత్రం లేకపోతే కొత్తగా రాజకీయ నాయకుడిని ఇండిపెండెంట్ చేస్తే పర్లేదు. మనం లేకపోతే కొత్త లీడర్ని తయారు చేసుకోవాలి. పబ్లిక్ నమ్మకమైన లీడర్ తయారు చేసుకోవాలి. ఇక పైసా వంచుతేనే లీడరు. వాడు తెలంగాణకు వచ్చి బాటిల్ వంచాలి, పైసలు వంచాలి, వానికే ఇస్తామంటే తన్నించుకున్నట్టు అవుతుంది మన పని.